నమస్తే, వెల్కమ్ టు హెల్ప్ లైన్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటారు. అంటే తల్లి తండ్రి తర్వాత అంతటి స్థానాన్ని గురువుకే ఇచ్చారు. మరి అటువంటి గురువు ఇప్పుడు కీచకులుగా మారారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు టీచర్లు ఆన్లైన్ పాఠాల పేరుతో 9వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థినికి లైంగికంగా వేధించడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో 9వ తరగతి చదివినటువంటి విద్యార్థి సైబరాబాద్ షీ టీమ్స్ ని ఆశ్రయించడంతో ఆ ఇద్దరు టీచర్లు కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆన్లైన్ పాఠాలు పేరుతో ఈ రకంగా విద్యార్థులను లైంగికంగా హింసిస్తుంటే దాని గురించి మనం ఏం చేయాలి, విద్యార్థులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్కూల్ యాజమాన్యాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయాల్ని ఈ రోజు హెల్ప్ లైన్ లో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇలాంటి చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు అంకురం సుమిత్ర గారు. అంకురం స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, చైల్డ్ రైట్స్ మీద అలాగే మహిళల అంశాల పట్ల కూడా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. అలాగే మనతో పాటు మరొక గెస్ట్ కూడా ఉన్నారు, ప్రొఫెసర్ రేఖారావు గారు, ప్రముఖ విద్యావేత్త, మెరిడియన్ స్కూల్ ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నారు. మరి వారితో మాట్లాడి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. రేఖారావు గారు, ముందుగా మీరు స్టార్ట్ చేసినట్లయితే, సో ఇందాక చెప్పుకున్నట్లు తల్లి తండ్రి తర్వాత కూడా గురువుకే, టీచర్కే మనం అంతటి స్థానాన్ని ఇస్తున్నాం. మరి పాఠాలు చెప్పి సరైన దారిలో పెట్టాల్సిన ఒక టీచరే ఇలా ఆన్లైన్ క్లాసుల పేరుతో ఇలా లైంగికంగా వేధించడం కానీ, మెసేజ్లు పెట్టడం కానీ చేస్తుంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఎడ్యుకేషనల్ సెక్స్ మిస్కండక్ట్ అంటారు దీనికి, ESM, ఎడ్యుకేషనల్ సెక్స్ మిస్కండక్ట్. ఇది ఒక కొత్త పదం వచ్చింది బికాస్ దిస్ ఈస్ అ న్యూ ప్రాబ్లమ్. జస్ట్ వెరీ లెస్ పర్సెంట్, చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఆర్ టీచర్స్ ఇవి చేస్తుంటారు. దాని గురించి అంత టీచర్ కమ్యూనిటీ ఆన్లైన్ క్లాసెస్ కి వీఆర్ నాట్ సపోజ్ టు బ్లేమ్. సో దట్ ఈస్ వన్ థింగ్ వీ మస్ట్ అండర్స్టాండ్. ఆన్లైన్ క్లాసెస్ ఏ కాదు, లైక్ 1 or 2 years బ్యాక్ మనం చూస్తే కొన్ని రిజల్ట్స్ వచ్చే, JNTU రిజల్ట్స్ అండ్ ఆల్, కొన్ని ప్రొఫెసర్స్ జస్ట్ పిల్లలు థీసిస్ రాశారు, డిసర్టేషన్ రాశారు. సో వాళ్ళ పవర్, వాళ్ళ పొజిషన్ చూసుకొని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. So this is one category. Online classes అనుకుంటే, like ఇప్పుడు కరోనా వల్ల ఆన్లైన్ క్లాసెస్ we have to take, there is no other go, other option లేదు, other go లేదు. And online classes చాలా మంది ఏమనుకుంటారు, since I'm already a principal in Meridian School Uppal, మాకు స్టార్ట్ అయిపోయి క్లాసెస్ అండ్ ఆల్, ట్రైనింగ్ అవన్నీ అవే. సో ఆన్లైన్ క్లాసెస్ చాలా మందికి ఏమనుకుంటారు, అది వేస్ట్ ఆఫ్ టైం. నాట్ ఎట్ ఆల్. If a school or a management or the principal of the teachers manchi training iste, it is going to be more than 100% successful. Okay. I'll tell you why. Generally of normal classroom lo em avutundi, I'll just come to sexual harassment by the teachers and all. ఒక క్లాస్ రూమ్ లో సపోజ్ 20-30 మంది ఉన్నారు. పేరెంట్స్ వాళ్ళ పిల్లలు తప్ప, వాళ్ళ చైల్డ్ తప్ప వేరే వాళ్ళు, హౌ ఇస్ ద పర్ఫార్మెన్స్ దే ఆర్ ఏబుల్ టు కంపేర్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అండ్ ఆన్లైన్ అంటే లైక్ కంప్యూటర్ ఉన్నది ఆర్ మొబైల్, అది ఇంట్లో ఉన్నది. సో ద పేరెంట్స్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మన సెక్షువల్ హరాస్మెంట్ లైక్ అది డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. ఒకటి ఉంటుంది మనకి సైబర్ మాలిస్టేషన్ అంటారు, ఇంకొకటి ఉంటుంది గ్రూమింగ్. సో ఆన్లైన్ క్లాసెస్ మనం మాట్లాడినప్పుడు ఎక్కువ మనకి గ్రూమింగ్ లో అవుతుంది. గ్రూమింగ్ అంటే జనరలీ వాట్ హ్యాపెన్స్, టీచర్స్ కాదు ఎవరైనాను వాళ్ళ చైల్డ్ తో మాట్లాడి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో ఫ్రెండ్షిప్ చేసుకొని, చాక్లెట్ బిస్కెట్స్ అవి చూసుకొని చూపెట్టి ఇచ్చి, వాళ్ళు దే గెట్ వెరీ క్లోజ్ టు ద చైల్డ్. సో వాళ్ళ ట్రస్ట్ కి విన్ చేసి దెన్ దే స్టార్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ నాన్ సెన్స్. ఇంకొకటి ఉంటుంది మనకి సైబర్ మాలిస్టేషన్. అదేమంటుంది, ఎవరి దగ్గర కంప్యూటర్ ఉన్నది, వెబ్సైట్ లో వెళ్ళి వాళ్ళు అని చేస్తుంటారు, ఆల్ టైప్స్ ఆఫ్ హరాస్మెంట్. సో రీసెర్చ్ ఏమని చూపెడుతుంది, 50% ఆఫ్ ద అడాలసెంట్ దే హ్యావ్ గాన్ ఆన్లైన్ harassment or sexual abuse. Man online classes kaadu, percentage of online classes is very very less compared to online sexual harassment what is happening. Okay. So 50% of the students have already gone. Dantlo just 37% of the students report chestunaru. Ee students report cheyalapotunnaru, వాళ్ళకి mental trauma అవుతుంది, they feel guilty, they feel ashamed, యాంగర్ అవన్నీ ఎక్కువైపోతుంది. అండ్ ఎప్పటి నుంచి మనకి కరోనా వచ్చింది అప్పటి నుంచి మనం వరల్డ్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, డెన్మార్క్, ఫిలిపీన్స్ చూసుకుంటే, లైక్ ఇఫ్ యూ టాక్ అబౌట్ డెన్మార్క్, అక్కడ 20% హైక్ అయింది ఆన్ దిస్ సెక్షువల్ అబ్యూస్. డెన్మార్క్ చూసుకుంటే, ఫిలిపీన్స్ చూస్తే అక్కడ మనకి చైల్డ్ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉన్నది. సో అక్కడ వరల్డ్ లో అన్నిటికంటే ఎక్కువ మనకి ఇప్పుడు ఫిలిపీన్స్ లో ఉన్నది. ఇన్ సమ్ కంట్రీస్ డబుల్ అయిపోయింది. And again, downloading child abuse material, that has also gone very up. For example, Australia తీసుకుంటే అక్కడ initially 56,000 people were downloading child abuse material. కరోనా 15th of March నుంచి ఇప్పుడు వరకు చూస్తే అది మనకి more than 1 lakh it has gone.
So the child is spending lot of time on the online because they have to. Parents are busy on their own world, so it is going on. ఓకే, సుమిత్ర గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే 9వ తరగతి విద్యార్థినికి లైంగికంగా వేధించడం కానీ మెసేజ్లు పంపించడం కానీ జరిగింది. ఒక 9th క్లాస్ స్టూడెంట్ అంటే తనకి నిజంగానే ఇంకా లోకం అంటే ఏంటి, ఎలా ఉంటుందని కూడా పూర్తిగా తెలిసి ఉండదు. ఆ స్టేజ్లో ఇలా చేస్తే తన యొక్క మానసిక స్థితి అనేది ఏ విధంగా ఉంటుంది, ఎంతలా తను డిప్రెషన్కి లోనై ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు అంటారా? అంటే 9th క్లాస్ స్టూడెంట్ అంటే అడలసెంట్ ఏజ్ లోకి వచ్చిన అమ్మాయి. అంటే మనకి ఇంతకు ముందు జనరేషన్ తో పోలిస్తే ఎంతో కొంత బాగా తెలిసిన అవగాహన పెరుగుతుంది ఆ పిల్లలకి కూడా. ఈ జనరేషన్ లో మొబైల్ రావటం కానీ టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల కానీ. అయితే ముందు అప్రిషియేట్ చేయాలి, ఈ అమ్మాయి ఫస్ట్ గర్ల్ ఐ థింక్ తెలంగాణలో ఈ ఆన్లైన్ క్లాసెస్ మొదలైన తర్వాత అబ్యూస్ గురించి రిపోర్ట్ చేసింది. రైట్ టైంలో రైట్ పర్సన్స్ కి రిపోర్ట్ చేసింది. ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేయాలి ముందు. రెండవది బాధాకరమైన విషయము అంటే వీళ్ళు ఎవరైతే పట్టుబడ్డారో ఈ ఇద్దరు టీచర్లు బహుశా ఇది మొదటిసారి అయ్యి ఉండదు. ఎంతో కాలం నుంచి వాళ్ళు అలవాటు పడి ఉంటారు పిల్లల్ని అబ్యూస్ చేయడానికి. లేకుంటే ఇంత ధైర్యంగా ఆన్లైన్ లోకి వచ్చి కూడా వాళ్ళకి కనీసం ఆ గ్రహింపు ఉండాలి. ఎంతో మంది చూస్తూ ఉంటారు, పేరెంట్స్ కూడా గమనిస్తూ ఉంటారని కూడా తెలిసి ఉండాలి. అయినా కూడా అంత ధైర్యంగా చేయటం అంటే వాళ్ళు ఎంత హ్యాబిచుయేటెడ్ అఫెండర్స్ అర్థమవుతుంది. సో మేడం అన్నట్లు అందరినీ ఒక గాట కట్టేయలేం, కానీ టీచర్స్ అందరినీ కూడా అందరూ అబ్యూజర్స్ లాగా మనం చూడకూడదు. చాలా కమిట్మెంట్ తోటి పనిచేస్తున్న టీచర్స్, పిల్లల్ని ప్రేమగా చూస్తున్న టీచర్స్ కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తుంది ఇలాంటి బ్లాక్ షిప్ వల్ల. అయితే ఇది మొదటి ఇన్సిడెంట్ కూడా కాదు. మామూలు క్లాసుల్లో కూడా అంటే ఈ ఆన్లైన్ క్లాసెస్ రాకముందు స్కూళ్ళల్లో కూడా మనకు అనేక చోట్ల అబ్యూస్ కేసెస్ వచ్చినాయి, టీచర్స్ చేశారు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే పిల్లల్ని టీచర్సే కాదు ఈవెన్ ఇళ్లలో కూడా తండ్రులు అత్యాచారాలు చేసిన సంఘటనలు మనం చూసాం, బయట చూసాం. పిల్లలకి రక్షణ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే వల్నరబుల్ స్టేజ్, వాళ్ళు అసలు చెప్పుకోవడానికే అవగాహన రాదు, ధైర్యం చాలదు, చెప్తే నమ్ముతారో నమ్మరో అనే భయం ఉంటుంది, బెరుకుదనం ఉంటుంది. ఒక డిపెండెన్సీ ఉన్న స్టేజ్ లైఫ్ లో, మనిషి జీవితంలో బాగా డిపెండెన్స్ ఉన్న స్టేజ్ పిల్లల వయసులో ఉన్నప్పుడే కదా, అలాగే ఓల్డ్ ఏజ్ లో ఉన్నప్పుడు. సో కనీసం ఇప్పుడు ఆన్లైన్ లో తరగతులు జరుగుతున్నప్పుడు తగ్గొచ్చు అనుకుంటాం, తగ్గొచ్చు అని ఆశించాం, కానీ అది ఇంకా ఇట్లా కూడా జరుగుతుంది అని. రెండవది ఈ ఆన్లైన్ లోకి వచ్చినప్పుడు పిల్లల మొబైల్ నంబర్స్ టీచర్స్ కి అందుబాటులోకి వస్తాయి. అది కూడా ఒక వాళ్ళకి యాక్సెసిబిలిటీ పెరుగుతుంది. వర్చువల్ వరల్డ్ లోకి పిల్లల్ని తీసుకొచ్చి అబ్యూస్ చేయటము అనేది. సో టీచర్స్ కి అందుబాటులోకి మొబైల్ ద్వారా పిల్లలు వెళ్ళడం అనేది దాన్ని కంట్రోల్ చేయగలిగే అవకాశం పేరెంట్స్ కు ఉంటుంది. ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి. మనం మామూలుగా కూడా చెప్తాం పేరెంట్స్ ని ఒక కంట కనిపెట్టాలి, వాళ్ళ పిల్లల్లో బిహేవియర్ ఎట్లా వస్తుంది, మార్పు ఏమన్నా అవుతుందా, ఫిజికల్ గా చేంజెస్, ఆహారపు అలవాట్లలో ఏమైనా చేంజెస్, అబ్నార్మాలిటీలో వస్తూ ఉంటాయి కనుక, స్లీపింగ్ హ్యాబిట్స్ లో ఏమైనా చేంజెస్ వస్తే మనం గమనిస్తూ ఉండాలి. వాళ్ళ మీద ఎవరైనా ఇది చేస్తున్నారా, అబ్యూస్ చేస్తున్నారా అనేది అని చెప్తాం. ఇది ఆన్లైన్ లో కూడా టీచర్స్ అబ్యూస్ చేయడాన్ని ఈజీగా మనం పట్టుకోవడానికి ఒక అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఐ ట్రూలీ అప్రిషియేట్ కన్సర్న్డ్ షీ టీమ్స్ డీసీపీ మేడం అనసూయ గారు కూడా, ఎందుకంటే పీడీ యాక్ట్ పెడతా అంటున్నారు. నిజంగా పెట్టాలండి, కొంతమంది మీదన్నా అట్లా వస్తే కనీసం మిగతా వాళ్ళు జాగ్రత్త పడతారేమో అని ఆలోచన. కానీ అదే ఎప్పటికీ పరిష్కారమా అనేది సంశయాత్మకమే. కానీ మొత్తంగా మనుషుల్లోనూ టీచర్స్ లో కూడా వాళ్ళ యాటిట్యూడ్స్ లో చేంజ్ రావాలి. ఓకే, అయితే మీరు చెప్పండి మేడం. ఇప్పుడు 9th క్లాస్ స్టూడెంట్ తన ధైర్యం చేసింది, ముందుకొచ్చింది, వాళ్ళ పేరెంట్స్ కి చెప్పింది, సో వాళ్ళు షీ టీమ్స్ ని ఆశ్రయించడం జరిగింది, ఎలాగోలా తను సాల్వ్ చేసుకోగలిగింది. ఇఫ్ ఇన్ కేస్ తన ధైర్యం చేయలేదు, వాళ్ళ పేరెంట్స్ కే చెప్పలేకపోయింది అనుకోండి, సో తన పరిస్థితి ఏంటి, ఏమై ఉండేది? Just 2 minutes back నేను చెప్పాను, like 50% of the adolescents already on online sexual abuse వారు victim అవ్వారు. దాంట్లో only 37 of them are 37% వారు రిపోర్ట్ చేస్తున్నారు. And that tender age లో psychological problems వస్తాయి వాళ్ళకి. సైకలాజికల్ డిప్రెషన్ లో వెళ్ళిపోతారు, సెల్ఫ్ గిల్టీ అనుకుంటారు, నేనేదో తప్పు చేశాను, ఆర్ మై బాడీ లాంగ్వేజ్ వాజ్ రాంగ్, అందుకే వాళ్ళు అలాగా అర్థం చేసుకున్నారు. ఫస్ట్ థింగ్ ఇస్ దాట్ పేరెంట్స్ దే హ్యావ్ టు బి దేర్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ చిన్న క్లాసెస్ లో ఆన్లైన్ క్లాసెస్ అప్పుడు పేరెంట్స్ ఉంటారు. హైయర్ స్టాండర్డ్స్ లో
it is very rare. Avindi, that's a different thing. Otherwise, it is very rare. Chances are very less because management చూస్తుంటారు, ప్రిన్సిపల్స్ చూస్తుంటారు. యాజ్ అ ప్రిన్సిపల్ ఆఫ్ మెరిడియన్ స్కూల్ నేనేం చేస్తుంటాను, టీచర్స్ క్లాసెస్ అవుతుంటే నేను మా డైరెక్టర్ మేము కూర్చొని మేము చూస్తుంటాం ఏ టీచర్ ఎలా చెప్తుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. సో దట్ స్ట్రిక్ట్ సూపర్విజన్ 100% ఉంటుంది. అండ్ ఆన్లైన్ క్లాసెస్ వచ్చాక లైఫ్ ఆఫ్ ద టీచర్స్ హ్యావ్ బికమ్ రియలీ టఫ్. యాజ్ అ టీచర్ మాకు ప్రెషర్ ఉంటుంది, లైక్ పేరెంట్స్ వాచ్ చేస్తున్నారు, హౌ ఆర్ వి డూయింగ్. అట్ ద సేమ్ టైం టెక్నాలజీ మనం చేయాలి, అండ్ అగైన్ ద టీచర్ హ్యాస్ టు గివ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. అలాంటప్పుడు దిస్ నెగటివ్ థాట్ ఈస్ వెరీ రేర్, బట్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. అండ్ పిల్లలు చూస్తే ఎస్ దే మస్ట్ కమ్ అవుట్. ఇది ఒక ఇది ఉన్నది, దే సంథింగ్ కాల్ గ్రూమింగ్ సెక్షువల్ అబ్యూస్ అంటారు. దీంట్లో ఐ వాజ్ జస్ట్ మెన్షనింగ్ ఒకటి మనకి ఇక్కడ పేరెంట్స్ ఏం ద టీచర్స్ ఆర్ ద స్ట్రేంజర్స్ ఆర్ ఎనీవన్ వాట్ దే డూ, they get friendly to the student or any child. Friends dwara, relatives dwara, they get closer. A student ki trust win chesi, then they start doing all these things. Ee vishayalo adi avachu, maybe the student was very good. Initially the child must have appreciated you are a good student, this, that and all. Then a student trust win chesi, slowly tana grip lo petkoni, then he must have started. Okay. So this is one of the technique of doing this. Ee chuste మనం ఇప్పుడు పేపర్లలో చూస్తుంటాం, రైట్? అండ్ దానికి ఇన్సెస్ట్ సెక్షువల్ అబ్యూస్ ను అంటారు. నేను పేపర్ లో చూస్తే ఇఫ్ యు సీ వన్ ఆఫ్ ద ఫాదర్ బికాస్ ఆఫ్ తాగి ఏదో చేస్తే ద గర్ల్ బికేమ్ ప్రెగ్నెంట్, రైట్? సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. యా. సో చూస్తున్నారు కదండి, మీరు ఎవరైనా సరే మహిళలు కానివ్వండి, లేదంటే చిన్నపిల్లలైనా సరే, విద్యార్థినులు ఎవరైనా సరే, మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే మీరు ఏమాత్రం హెసిటేట్ అవ్వాల్సిన పని లేదు. సో వెంటనే మీరు 100కి డయల్ చేయండి. మీరు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎలాంటి సమస్యలకు కానీ అబ్యూస్కి కానీ మీరు గురవుతున్నా సరే 100 డయల్ చేయండి. లేదంటే షీ టీమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు వాటిని కూడా ఆశ్రయించవచ్చు. అలాగే మనకు ఒక వాట్సాప్ నెంబర్ కూడా అవైలబుల్గా ఉంది. ఆ నెంబర్ నేను ఒకసారి అనౌన్స్ చేస్తాను, నోట్ చేసుకోండి. 9490616555 9490616555. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ కూడా చేసి మీకు సిచ్యువేషన్ అనేది వాళ్ళకి చెప్పచ్చు. అండ్ అలాగే ఒక యాప్ కూడా, మొబైల్ యాప్ కూడా ప్రెసెంట్ అయితే అవైలబుల్గా ఉంది. మీరు ప్రతి ఒక్కరు కూడా మహిళగా మనం చేయాల్సిన బాధ్యత ఏంటి అంటే మన వరకు మనం సేఫ్గా ఉండాలి కాబట్టి హాకై అనే ఒక మొబైల్ యాప్ కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది కాబట్టి ఆ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకుంటే మంచిది. సో ఇన్ని మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వీటిలో ఏదైనా సరే మీరు ఒకటి చాయిస్ తీసుకొని మీరు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే ఖచ్చితంగా మీరు వాటిని సంప్రదించవచ్చు. అలాగే ఐ వుడ్ లైక్ టు యాడ్ సంథింగ్. ఇప్పుడే నేను మాట్లాడుతుండాలా ఎడ్యుకేటర్ సెక్షువల్ మిస్కండక్ట్ అని. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మన అందరూ ఏమనుకున్నాం, ఓన్లీ మేల్ టీచర్స్ ఈ అబ్యూస్ చేస్తుంటారని. బట్ ద రీసెర్చ్ షోస్ not only male teachers, female teachers know they are into this. So it is not only restricted to girls, even the parents of the boys, you have to be careful. This is one thing I want to tell the parent community. Man stress చేస్తుంటా only girls, but we are just neglecting the boys and అక్కడ wrong notes వెళ్తుంది. అండ్ అలాగే ఇప్పుడు మనతో పాటు అయితే లైన్ లో ఉన్నారు సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనసూయ గారు, వారితో మాట్లాడదామండి. హలో, నమస్తే మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. హలో మేడం. సో ఫస్ట్ గా కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ కేసు అనేది మీకు ఎప్పుడు తెలిసింది, వాళ్ళని మీరు ఏ విధంగా అరెస్ట్ చేయడం జరిగింది మేడం? ఇది జరిగి ఒక 15 days పైన అవుతుంది. ఓకే. సో ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి ఇప్పుడు ఈ కోవిడ్ మూలన. 9th class అమ్మాయి అన్నమాట ఈ అమ్మాయి. ఆఫ్టర్ ఆన్లైన్ క్లాసెస్ షీ వాంటెడ్ టు క్లారిఫై సమ్ డౌట్స్ and she sent the questions to the teacher. So atanu em chesaru, the answer chestunnatuga chesi he again messaged her saying do you know what is romance, do you know what is love, romance is giving a tight hug, all those kinds of nonsensical messages. Okay. So this girl, she got upset and then she sent these messages to the other teacher who was there on the online class. This guy also, like he said, if you are not interested in that teacher, I am ready to fill in the gap. So again, this girl, what kind of teacher is there? She was really very confused, and then she told her parents. Then the mother came to the police station and
అప్పుడు అది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అనమాట. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి ఈ రకంగా చిన్నపిల్లల్ని వేధించడం అన్నది అది చాలా అసభ్యంగా, తర్వాత ఒక నోబెల్ ప్రొఫెషన్ కి ఒక మచ్చ తీసుకొచ్చినట్టుగా అది ఆ బిహేవియర్ అసలు ఏమాత్రం కూడాను బీయింగ్ ఇన్ టీచింగ్ ప్రొఫెషన్ ఇది చేయడం, దట్ ఆన్ మైనర్ గర్ల్. సో మైనర్స్ మీద ఈ రకంగా బిహేవ్ చేయడం అనేది అది చాలా చాలా శోచనీయం. మేడం, ఇలాంటి సిచ్యువేషన్స్ రేపొద్దున ఎవరికైనా, ఐ మీన్ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరికైనా సరే అయినట్లయితే విద్యార్థులు కావండి లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు మీకు ఏ విధంగా ఫిర్యాదు చేయొచ్చు, ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిల్లల గురించి చెప్తాను. పిల్లలు ఎప్పుడైనా కానీ ఎట్లాంటి సిచ్యువేషన్ ఎదురైతే వాళ్ళు భయపడకుండా ఇమీడియట్ గా ఎవరికో ఒకరికి పెద్దవాళ్ళకి చెప్పాలి. పేరెంట్స్ అవ్వచ్చు, వాళ్ళకి బాగా క్లోజ్ గా ఉన్న ఎవరైనా రిలేషన్స్ కావచ్చు, ఎవరికొకరికి చెప్పాలి. ఒకవేళ చెప్పలేకపోతే 1098 నంబర్ ఉంది ఫర్ చిల్డ్రన్ టు రిపోర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ అబ్యూస్, అది వర్బల్, సెక్షువల్ ఏమైనా కావచ్చు. వాళ్ళకి ఉన్న కన్సర్న్స్ 1098 చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇంకా 1098 ది పోలీస్ విల్ ఆల్సో స్టెప్ ఇన్. ఒక్కోసారి పేరెంట్స్ హెసిటేట్ చేస్తారు ముందుకు వచ్చి కంప్లైంట్ చేయడానికి. సో 1098 ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ చిల్డ్రన్. 100 కూడా డయల్ చేయవచ్చు, దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఆప్షన్. 100 డయల్ చేసినా కూడా డైరెక్ట్ గా పోలీస్ వచ్చి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు. కానీ పేరెంట్స్ కి చెప్పి ఒకవేళ పేరెంట్స్ భయపడుతున్నారు చెప్పడానికి అని అంటే మాత్రం అది కూడాను చేయకూడదు పేరెంట్స్. యాక్చువల్లీ ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు వెంటనే కానీ రిపోర్ట్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకి చేయడం అన్నది చేయకుండా మనం ఆపిన వాళ్ళం అవుతాం అనమాట. ఇట్ ఈస్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కిడ్ కి అయినది ఇంకొకరికి జరగకూడదు. ప్లస్ మన కిడ్ కి జరిగిన దానికి అవతల మనిషికి విల్ నాట్ కీప్ క్వైట్ అన్నది తెలియజేయాలన్నమాట. ఏమీ చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు, యాక్షన్ ఏమి తీసుకోలేదు అంటే పర్టిక్యులర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఇంకొంచెం ధైర్యం కలిగించిన వాళ్ళు అవుతారు అన్నమాట. ఇప్పుడు ఈ పాప మీద చేశాడు, రేపు ఈవెంట్ దొరికేది అంటే ఏంటో సమ్మ దొరికేది ఎక్కడ తనకి ఇంకా ధైర్యం పెరిగిపోతానే ఉంటుంది. కానీ అండ్ యూ విల్ బి గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్స్ ఆల్సో. సో ఇనిషియల్ స్టేజ్ లోనే తన్ని ఆపేస్తే అది చాలా బాగుంటుంది. మా నోటీస్ దాన్ని తీసుకొస్తే తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాము. తర్వాత వీళ్ళ ఇటువంటి వాళ్ళ మీద అసలు పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి మేము హెసిటేట్ చేయము. ప్రీవియస్లీ కూడా మనకి నోటీస్ వచ్చిన అంటే ఆన్లైన్ కాదు, ఇది మామూలుగా క్లాస్ రూమ్ లో జరిగిన ఇష్యూస్ మా నోటీస్కి వస్తే వాటి మీద మేము వాళ్ళకి ఎఫ్ఐఆర్ చేయడమే కాకుండా వాళ్ళని జైలుకి పంపించడమే కాకుండా మళ్ళీ పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళు 1 year వరకు జైలు నుండి బయటకు రాకుండా చేసిన ఇన్సిడెన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో నేను చెప్పేది నా అపీల్ ఏంటంటే ఎప్పుడైనా కానీ ఎటువంటి ఇన్సిడెంట్ కానీ జరిగితే కంపల్సరీగా అది మా నోటీస్ కి తీసుకొని రావాలి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ లైన్ లో మాకు అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. మై ప్లెజర్. థ్యాంక్ యూ మ్యామ్. సో అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే సుమిత్ర గారు, సో 9th క్లాస్ స్టూడెంట్ తను బయటకు వచ్చింది, చెప్పింది, ఓకే. బట్ వన్స్ తను గనక చెప్పలేకపోయినా ఏమడినా సరే తన యొక్క అంటే ఇలాంటి స్టేజ్లో ఉన్న ఏ అమ్మాయిలైనా సరే వాళ్ళకి మెంటల్ స్టేజ్ పెరిగే కొద్దీ కూడా ఒక స్టేజ్ వచ్చేసరికి, అడల్ట్ స్టేజ్కి వచ్చేసరికి, లేదంటే ఒక మ్యారేజ్ స్టేజ్కి వచ్చేసరికి కూడా తన మెంటల్ హెల్త్ అనేది ఎలా ఉంటుంది? అంటే మారిపోతాయా, తన థాట్స్ అనేవి కూడా చేంజ్ అయిపోతాయా? మెంటల్ హెల్త్ డెఫినెట్ గా అఫెక్ట్ అవుతుంది, డిస్టర్బ్ అవుతారు పిల్లలు, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటది, పీపుల్ ని నమ్మలేకపోతారు, పక్క వాళ్ళనే నమ్మలేని ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోతారు, తమ మీద తమకే అసహ్యం అలాంటిది క్రియేట్ అవుతుంది, చాలా నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయండి. అండ్ బిఫోర్ దట్ నేను ఇందాక మీరు చెప్పారు కదా, అంటే హెల్ప్ లైన్స్ గురించి డైరెక్ట్ గా 100 కు డైల్ చేస్తే పోలీస్ కి వెళ్తుంది. పిల్లల కోసమే ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అది NGOs తో కలిసి పనిచేస్తున్న ఒక వింగ్ అన్నమాట. చైల్డ్ హెల్ప్ లైన్ అంటారు దాన్ని.
చిల్డ్రన్ కి ఎలాంటి సమస్యలు వచ్చినా, ఈవెన్ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినా వాళ్ళు డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు. ఏదైనా ట్రాఫికింగ్ లోకి పుష్ చేసినా, లేకపోతే చైల్డ్ లేబర్ లోకి పుష్ చేసినా, ఇట్లా చైల్డ్ అబ్యూస్ కి గురి చేసినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఎవరైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా 18 ఏళ్ల లోపు పిల్లలందరూ కూడా ఒక హెల్ప్ లైన్ వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఈ భారతదేశంలో క్రియేట్ కాబడింది. 1098 అంటాం, 1098 అని గుర్తుపెట్టుకున్నా సరిపోద్ది. అది ఫ్రీగా కాల్ చేయొచ్చు, ఫ్రీ, దానికి ఏమి ఛార్జెస్ పడవు. 1098 లేకపోతే 181 అనేది విమెన్స్ హెల్ప్ లైన్. ఆడపిల్లలు డైరెక్ట్ గా విమెన్ హెల్ప్ లైన్ కావాలంటే కూడా అక్కడ పనిచేయచ్చు. అలాగే మన తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాకి సఖీ సెంటర్స్ అని వచ్చినాయి. సఖీ సెంటర్స్ 24/7 అంటే రాత్రి పగలు మొత్తం పనిచేస్తూ ఉంటది. అక్కడ కౌన్సిలర్స్ ఉంటారు, అక్కడ గైడ్ చేసే వాళ్ళు ఉంటారు. ఏదైనా ఇబ్బందులు ఎక్కడన్నా ఇరుక్కుపోయి ఉన్నా కూడా పిల్లలు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళకి రెస్క్యూ వ్యాన్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి రెస్క్యూ చేస్తారు. అలాగే వాళ్ళకి చిల్డ్రన్స్ హెల్ప్ లైన్ వాళ్ళతోటి కనెక్ట్ చేయిస్తారు. ఎలాంటి సర్వీస్ కావాలంటే అలాంటి సర్వీస్ అందుబాటులోకి వస్తుంది. తెలంగాణ జిల్లాలో అన్ని 33 జిల్లాల్లో కూడా సఖీ సెంటర్స్ ఉన్నాయి. అది రాత్రి బయళ్ళు పనిచేస్తాయి, దాని సర్వీసెస్ కూడా వాడుకోవచ్చు. మీరన్నట్లు ఈ మానసికంగా కుంగుబాటుకు గురవుతారు కదా, చైల్డ్ అబ్యూజ్ గురైనప్పుడు, ఇక్కడ క్లినికల్ సైకాలజీ చదివిన వాళ్ళు సైకాలజిస్టులు కూడా ఉన్నారు సఖీ సెంటర్ లో. వాళ్ళు సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా ఇస్తారు రెగ్యులర్ గా, ఎన్ని సెషన్స్ కావాలంటే అన్ని సెషన్స్. అలాగే వీళ్ళ సమస్యను బయటకు చెప్పకూడదు అని అనుకుంటే కూడా అది రిపోర్ట్ చేసుకొని వాళ్ళ ప్రైవసీని పక్కాగా వాళ్ళు కాపాడుతారు. ఎవరికి చెప్పకుండా వాళ్ళకి కావాల్సిన సర్వీస్ వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తారు అనమాట. డెఫినెట్ గా ఎవరైనా సరే చిన్న వయసులో అబ్యూజ్ గురైనప్పుడు జీవితం మొత్తం దాని ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే దాని సివియరిటీని తగ్గించడానికి కౌన్సిలింగ్ సర్వీసెస్ ద్వారా, అలాగే తను మానసికంగా స్ట్రెంగ్తన్ అవ్వటానికి, వచ్చిన సమస్యని మంచిగా ఫేస్ చేయటానికి, ధైర్యంగా ఉండటం కోసం, లైఫ్ లో పాజిటివ్ గా ఆలోచించడం కోసం కూడా ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది హెల్ప్ చేయబడుతుంది. సో దే కెన్ వాళ్ళు సఖీ సెంటర్ సర్వీసెస్ కూడా వాడుకోవచ్చు. అలాగే ఇలాంటి పిల్లలు మేడం అన్నారు, తమకి దగ్గరలో ఉన్న వెంటనే తల్లిదండ్రుల, అక్క చెల్లెళ్ళ, లేకపోతే ఇంకొకళ్ళ హెల్ప్ చేయగలిగే వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పుకోవడం కూడా అవసరమే. చాలా వరకు అసలు మనకు సమస్య ఏదైనా వస్తే బయటకు చెప్పుకోవడం అనేది జరగట్లేదు. అదే ఆడవాళ్ల మీద అత్యాచార హింస పద్ధతులు కొనసాగటం గానీ, డొమెస్టిక్ వైలెన్స్ ప్రబలిపోవటం గానీ, ఆ క్రమంలో పిల్లల మీద అబ్యూజ్ జరగటం గానీ, ఇళ్లలో జరిగిన అబ్యూజ్, స్కూళ్లలో జరిగిన టీచర్ల ద్వారా ఎక్కడో చోట ఒక ఇన్సెక్యూర్డ్ భావం ఉన్న కండిషన్ లో ఉన్న పిల్లల మీద ఎక్కువ జరుగుతూ ఉంటది. వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండి, ఫ్యామిలీ కండిషన్ కూడా స్ట్రాంగ్ గా ఉండి, ఏమైనా ఏమన్నా అంటే వెనక వీళ్ళు ఉన్నారు వస్తారనే భయం ఉంటే అబ్యూజర్ కూడా అట్లా చేయడు. వెనక ముందు కూడా చూస్తూ ఉంటారు అబ్యూజర్స్. వీళ్ళు వల్నరబుల్ స్టేజ్ లో ఉన్నారు అని అంటే ఆడవాళ్ళైనా ఆడపిల్లలైనా వాళ్ళని ఈజీ టార్గెట్స్ గా ఎంచుకుంటారు. సో అస్సలు తెలియని వాళ్ళు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అబ్యూజ్ చేయటం అంటే అది వేరు. కానీ టీచర్ కి ఎంతో కొంత స్టూడెంట్ గురించి తెలుస్తుంది, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది, ఈమె ఎక్కడి నుంచి వస్తుంది తెలుస్తుంది, ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి తెలుస్తాయి. సో యాక్సెసిబిలిటీ ఉన్న వాళ్ళే ఎక్కువ అబ్యూజర్స్, ఏదైనా అబ్యూస్ కేసుల్లో ఎక్కువ మంది యాక్సెసిబిలిటీ ఉన్న వాళ్లే చేస్తున్నారు. ఆ కుటుంబానికి తెలిసిన వాళ్లే చేస్తారు. ఆ అమ్మాయికి లేదా అబ్బాయికి తెలిసిన వాళ్లే ఈ పిల్లవాడి వెనుక బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అర్థం చేసుకున్న తర్వాతనే వాళ్ళకి ధైర్యం కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి. వాళ్ళ మీద ఏదైనా ఎలాంటి వాళ్ళకి సంబంధం లేకుండా ఎదుటి వాళ్ళు వాళ్ళ పవర్ ని అబ్యూస్ చేసి కానీ, అంటే వాళ్ళు ఉన్న పవర్ ని ఆధారం చేసుకొని వీళ్ళ మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టినా, అసభ్యంగా మాట్లాడినా వెంటనే నో అని చెప్పటం కూడా రావాలి ఆడపిల్లలకి. పిల్లలందరికీ అది నేర్పాలి, మనం ఇళ్లలో నేర్పాలి, స్కూళ్ళల్లో కూడా నేర్పాలి అని మేము చెప్తాం. మీకు ఇష్టం లేని విధంగా మీ శరీరాన్ని తాకినా, మీ వైపు చూసినా, మిమ్మల్ని టచ్ చేసినా నో అని గట్టిగా చెప్పడము, ఎవరైతే మిమ్మల్ని వైలేట్ చేశారో వాళ్ళ గురించి బయట గట్టిగా మాట్లాడి చెప్పడం కూడా మీరు చెయ్యండి అని పిల్లలకి నేర్పాలా. సో మన కల్చర్ లోనే కొంచెం ప్రాబ్లం ఉంది. ఏమది మావయ్య కదా ఏమన్నా అంటే పర్వాలేదు, ఎంత అబ్యూజివ్ గా మాట్లాడినా పర్వాలేదు, సరదాగా అంటున్నారు, సరదా పేరుతోటి, ప్రేమ పేరుతోటో లేకపోతే పెద్దవాళ్ళు అనే పేరుతోటో పిల్లల్ని అబ్యూజ్ చేస్తారు. భాష పరంగా భాషతోటి అబ్యూజ్ చేస్తారు, టచ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇష్టం లేకుండా దగ్గర తీసుకుంటుంటారు. ఇవన్నీ కూడా అబ్యూజ్ అండి. అది మనం ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు ఫ్యామిలీస్ లో.
పెద్దవాళ్ళు కదా, తాతయ్య కదా దగ్గర తీసుకుంటున్నారు. ఆ పాపకి ఇష్టం లేకపోతే 2 ఏళ్ల పాప అయినా సరే, నువ్వు 97 ముసలివాడైనా సరే, నువ్వు దగ్గర తీసుకోవడానికి నీకు హక్కు లేదు. అది పెద్దవాళ్ళకి జ్ఞానం రావాలి, పిల్లలకి కూడా గ్రహింపు పెరగాలి. ఇది మన కుటుంబాల నుంచి కూడా మనం పిల్లలకి చెప్తూ ఉండాలి. ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే జరుగుతున్నాయో ముందు టీచర్లు గుర్తుపెట్టుకోవాలి, మీరు చేసే సనాస్ పనులన్నీ కూడా ప్రపంచం చూస్తుంది, వెంటనే పట్టుకుంటాయి. ఇంతకుముందు అయితే మీరు క్లాసులు ఏం చేస్తున్నారో మాకు తెలియదు కాబట్టి పట్టుకున్నాడు పోలీసులకు కానీ పేరెంట్స్ ఆన్లైన్ అయిపోయింది కాబట్టి చాలా ఈజీ. హరి ఎలా కూర్చుందో అర్థం లేదు. లైక్ ఇంట్లో సిస్టమ్ ఉన్నది, స్టూడెంట్ ఇస్ దేర్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ కదా. బట్ అట్ ది సేమ్ టైం నేను ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు కోవిడ్ పీరియడ్ లో మనందరం కూడా చాలా ఛాలెంజింగ్ పీరియడ్ లో బతుకుతున్నామండి. ఇటు పేరెంట్స్ గాను, ఎడ్యుకేటర్స్ గాను, మనలాంటి యాక్టివిస్టులు కానీ, మామూలు కామన్ పీపుల్ అయిన పిల్లలు కూడా విపరీతమైన స్ట్రెస్ లోను, ఒక రకమైన ఛాలెంజ్డ్, మనం ఎప్పుడు కని విని విరగనంత ఛాలెంజింగ్ పీరియడ్ లో బతుకుతున్నాం. దీన్ని అర్థం చేసుకుంటూ కంపాషనేట్ గా ఉండటం కూడా మనం సైమల్టేనియస్ గా డెవలప్ చేసుకోవాలి. ఎవరైతే ఇలాంటి బ్లాక్ షీప్ ఉన్నారో టీచర్ కమ్యూనిటీ బయటకు తీసుకొచ్చి లాగి మరి వాళ్ళని నిలబెట్టాలి. మనము పేరెంట్ కమ్యూనిటీ కానీ మన వాళ్ళం కూడా టీచర్స్ పట్ల కొంచెం కన్సర్న్ చూపించాలి. అబ్యూజ్ చేసే వాళ్ళ పట్ల కాదు. వాళ్ళకి అస్సలు తెలియని ఒక రంగంలోకి వాళ్ళని నెట్టేసాము. ఆన్లైన్ లో క్లాసెస్ ఎట్లా చెప్పాలి అనేది ఎప్పటి నుంచో వాళ్ళకి ట్రైనింగ్ అందిందా లేదు. వాళ్ళు కూడా స్ట్రెస్ఫుల్ గా పనిచేస్తున్నారు. కానీ స్ట్రెస్ ని వాళ్ళు ఒకళ్ళిద్దరు వేరే విధంగా మిస్యూజ్ చేస్తున్నారు. వాళ్ళ అవకాశంగా తీసుకొని అబ్యూజర్స్ ఇదవుతున్నారు అని అంటే తప్పనిసరిగా స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళని పట్టి బయటకు లాగాలా, వాళ్ళని పట్టి పోలీసులకు అప్పగించాలా. టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ వాళ్ళు కూడా తప్పనిసరిగా అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం ఓపెన్ చేయాలి. ఆ ఓపెన్ చేసినప్పుడే చిల్డ్రన్ మీద అబ్యూస్ తగ్గుతుంది, వాళ్ళకి కూడా సేఫ్టీ ఎన్వైరన్మెంట్ అనేది దొరుకుతుందని నేను అనుకుంటాను. ఇప్పుడు ఎదర్ టీచర్స్ ఎవరు చేస్తారు, ఐ థింక్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ టెక్నాలజీ, లేకపోతే ఇట్స్ నాట్ ఈజీ. నార్మల్ టీచర్స్ ఉంటే ట్రైనింగ్లు అవుతున్నాయి, కొన్ని ups and downs అవుతున్నాయి, then they are becoming experts. When these people are using the technology in a wrong way, that means they are good in technology, right? And again, touch wood or luckily our she teams were good touch, bad touch, avani chestunaru. Every school team uchi interns monthly once or twice vastuntaru. Andar pillaki vallu counseling chestuntaru, teachers ki counseling chestuntaru, vallu teachers ki vallu office lo pilchi they are training the teachers, and then teachers em chestunnaru pillaki cheptunnaru. So hats off to the Telangana police, especially classroom lo velli they are teaching what is, and not only now, 4-5 years nunchi start ayipindi posters pampinchadu, all the touches, it is making a big difference. చూస్తున్నారు కదా అండి, మరి విద్యార్థులు కావచ్చు, అలాగే మహిళలు కావచ్చు, మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే మీరు ఏమాత్రం హెసిటేట్ చేయకుండా మీరు 100 నెంబర్కి డైల్ చేయొచ్చు. అయితే పిల్లలకి ఎస్పెషల్లీ కూడా 109 అనే నెంబర్ కూడా ఉంది కాబట్టి పిల్లలైనా నేరుగా చేయొచ్చు. అంటే పెద్దవాళ్ళైనా సరే 109కి ఫోన్ చేసి వాళ్ళ యొక్క సమస్యను చెప్పొచ్చు. అలాగే ఒక వాట్సాప్ నెంబర్ కూడా వాళ్ళు అవైలబుల్ గా ఇచ్చారు, 9490616555. ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేయొచ్చు, మీ సమస్య చెప్పొచ్చు. హాకీ అనే మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి యాప్ ని కూడా ఇన్స్టాల్ చేసుకొని మీరు ఎటువంటి సమస్య ఉన్నా సరే మీరు ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసుకొని మీరు సంప్రదించవచ్చు. అయితే రేఖారావు గారు, యాజ్ మీరు మెరిడియన్ లో ప్రిన్సిపల్ గా ఉన్నారు కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్ రిపీట్ అవ్వకుండా సో స్కూల్ యాజమాన్యాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఇలాంటి ఒక చర్య జరిగితే అప్పుడు ఎటువంటి చర్యలు వాళ్ళు తీసుకోవాలి? See, first of all, recording అవుతుంటాయి మనకి. If teachers చెప్తుంటారు మా recording facilities ఉంటాయి. The reason why we do the facilities that ఇలా వస్తుందని no one thinks, let me tell you. Recording ఎందుకు చేస్తే ఎవరైనా స్టూడెంట్ absent అయిపోతే we send them the link. This is ఇది చదువు చెప్పని. So now after our police officer మనకు చెప్పారు, సో నా కొత్త దృష్టిలో నా ఇప్పుడు అందరూ ప్రిన్సిపల్స్ మేనేజ్మెంట్ కూర్చొని ఇంకా చెక్ చేసుకోవాలా ఏం చదువు చెప్పారు ఏంటి. బట్ అగైన్ హౌ మచ్ ఈజ్ ఇట్ పాసిబుల్? ఒక రోజులో 40 క్లాసెస్ అవుతాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ 40 క్లాస్ వీ హ్యావ్ టు వాచ్. అదొకటి ఉన్నది. బట్ ఎస్ వీఆర్ అలర్ట్ యాజ్ ఇట్ ఈస్ సూపర్వైజ్ చేస్తుంటాం. సూపర్వైజింగ్ హౌ ఆర్ ద క్లాసెస్ గోయింగ్ ఆన్ నాట్ అవన్నీ అవుతున్నాయి. బట్ నా ఇప్పుడు అవర్ డైరెక్షన్, అవర్ view, our way of viewing or the objective of seeing those classes ఇప్పుడు కొంచెం డిఫర్ అవే. అదర్వైజ్ అంటే ఇంకోటి ఏంటంటే ఆ క్లాస్ జరిగేటప్పుడే అబ్యూస్ చేయకపోవచ్చు. ఇప్పుడు ఈ కేసులో కూడా ఏం జరిగింది, ఎంఐ తన క్వశ్చన్స్ ని మెసేజ్ ద్వారా పంపిస్తే అతను డైరెక్ట్ గా స్టార్ట్ చేశాడు అబ్యూస్ చేయడం. సో 1-to-1 జరిగేటప్పుడే కమ్యూనికేషన్ ఇట్లా అబ్యూస్ కి దారి తీసే అవకాశం ఉంది. అప్పుడు పిల్లలే కేర్ఫుల్ గా ఉండటాన్ని మనం నేర్పించగలగాలి. అలాగే టీచర్స్ ని కూడా కేర్ఫుల్ గా ఉండాలి. 1-to-1 మీరు
ఎంటర్టైన్ చేసేటప్పుడు ఇలాంటి జరిగితే మాత్రం ఇదిగో మేము ఇట్లాంటి యాక్షన్ తీసుకుంటామనేది స్కూల్ మేనేజ్మెంట్ కూడా స్టార్న్ యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవ్వాలి. ఇప్పుడు మేడం అనసూయ గారు చెప్పినట్టు ఇలాంటి కేసులు జరిగితే పీడీ పెడతాము, పీడీ యాక్ట్ బనాయిస్తామన్నారు. కానీ ఎన్నో కేసుల్లో అండి నాకు తెలిసి అనేక కేసుల్లో చైల్డ్ అబ్యూస్ చేసిన టీచర్ని మొత్తం స్కూలే ప్రొటెక్ట్ చేసుకొని నిలబెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎంత ఘోరం అండి. ఒక్కసారి అలాంటి కేసు మన దృష్టికి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా దాన్ని రిమూవ్ చేయడం అనేది ప్రైవేట్ స్కూల్స్ అయితే రిమూవ్ చేయాలి. ముందు కేసు పోలీస్ కి ఇన్వెస్టిగేట్ చేయమని కేసు ఇచ్చేసేయాలి. కానీ మన పరువు ఎక్కడ పోతుందో, మన స్కూల్కి అడ్మిషన్స్ ఎక్కడ తక్కువ అవుతాయో అనే భయంతో అలాంటి బ్లాక్ షీప్ ని ఐదర్ ప్రొటెక్ట్ అయినా చేశారు, లేకపోతే కామ్ గా సమాజంలో కలిపేశారు. క్రైమ్ ని రిపోర్ట్ చేయడం అనేది చాలా బాధ్యత గల పర్సన్స్ చేయాలండి. మేనేజ్మెంట్స్ కానీ అట్లా ఇందాకన్నట్టు ఆమె పేరెంట్స్ అయితే పేరెంట్స్ వాళ్ళ దృష్టికి వస్తే పేరెంట్స్ క్రైమ్ ని రిపోర్ట్ చేయాలి, వీళ్ళ దృష్టికి వస్తే స్కూల్ మేనేజ్మెంటే చేయాలి. సింపుల్ గా ట్రాన్స్ఫర్ చేయటమో ఆ క్రిమినల్ ని లేదా రిమూవ్ చేయటమో సరిపోదండి. క్రైమ్ ని రిపోర్ట్ చేయాలి, రికార్డ్ అవ్వాలి. అప్పుడే అతని జీవితంలో ఒకటి అదే జైలుకి వెళ్తున్నాడా లేదా వేరే విషయం నెక్స్ట్ జరగాలి. మార్కు అది క్రైమ్ అనేది అసలు సమాజం దృష్టిలో ఉండాలా. ఏదో టీచర్ కదా, ఏదో పెద్దవాడు కదా, ఏదో మామయ్య కదా, ఇది కాదు. అది క్రైమ్, అది నేరము. నేరం అనేది వాళ్ళకి తెలియాలి, ఇంకొకరు జరగకుండా కూడా చూడాలి అని అంటే రిపోర్ట్ చేయాలి. అది కేసు కట్టాల్సిందే పోలీసు. అయితే ఇందాక మీరు అన్నారు కదా, సో మెసేజ్ చేస్తే క్వశ్చన్ అంటే తన డౌట్ వచ్చింది అడగడానికని మెసేజ్ చేసింది, సో తను వేరే రకంగా రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఇలా జరిగినప్పుడు ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఇక మీద భయపడతారు కదా మేడం, అంటే ఏమైనా డౌట్స్ అడిగితే మళ్ళీ ఏ రకంగా వస్తుంది అంటే చెప్పింది వింటాం తప్ప వీళ్ళకి ఏమైనా డౌట్ వచ్చినా సరే అడగలేని పరిస్థితి అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ చాలా భయపడతారు వాళ్ళు. తర్వాత అక్కడ నుంచి ఓపెన్ అప్ అవడానికి చాలా కష్టం అవుద్ది. షీ నీడ్స్ లాట్ ఆఫ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ నౌ. ఈవెన్ ఆమెకి కాన్సంట్రేషన్ కూడా ఉండకపోవచ్చు స్టడీస్ మీద. చాలా భయపడతారు పిల్లలు. అంటే పర్సనాలిటీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎంత కౌన్సిలింగ్ చేసినా, యాజ్ మ్యామ్ వాస్ మెన్షనింగ్, the frequency or the degree of negative impact at takku cheyagani we cannot make it normalized, right ma'am? So it cannot be, it takes lot of time, chaala time తీసుకుంటుంది. impact alaga untundi. And again one more thing, online classes lo ఏదైనా డౌట్ ఉంటే immediately type చేస్తే మనకు తెలిసిపోతుంది. సో ఇక్కడ మేబీ ఆఫ్టర్ ద క్లాస్ షీ మస్ట్ హ్యావ్ ఆస్క్డ్, అక్కడ అడ్వాంటేజ్. అండ్ దిస్ పర్టికులర్ కేస్ మన దగ్గర వచ్చింది ఆఫ్టర్ 15 days. అవును. యా, అండ్ అగైన్ దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సోషల్ టాబూ. ఎవరేమనుకుంటారో, రేపొద్దున పిల్ల గురించి బ్యాడ్ రూమర్స్ వచ్చేస్తుంది, రేపొద్దున పెళ్ళి అవుతుంది లేదు. అవర్ ఇండియన్ కల్చర్ లో సో మెనీ టాబూస్ ఆర్ దేర్ దట్ వి హైడ్ ఇట్, రైట్? సో అలాగే ఇప్పుడు స్కూల్ స్టేజ్ అనే కాదు, స్కూల్ స్టేజ్ లో అబ్యూస్ గురవుతూ ఉంటారు, కాలేజ్ స్టేజ్ లో అవుతూ ఉంటారు, ఆ తర్వాత డిగ్రీ, పీజీ, యూనివర్సిటీ, ఇలా అంటే మహిళ ఏ స్టేజ్ కి వెళ్ళినా సరే తనకి అబ్యూస్ అనేది మాత్రం ఎక్కడైనా సరే తప్పట్లేదు. అంటే దీనికి మనం ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టలేమా? ఎక్కడైనా ఇలానే జరుగుతూ వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, వెన్ ఎవర్ అ పర్సన్ ఈజ్ ఇన్ పవర్ పొజిషన్, వాళ్ళకి సప్రెస్ చేస్తారు. వెదర్ ఇట్ ఈస్ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, ఆర్ యూ టేక్ ద యూనివర్సిటీస్, పిహెచ్డి చేసిన స్టూడెంట్స్ బోల్డ్ మంది ఉన్నారు. Suppose the female scholar is there, PhD చేస్తుంది, guide is a male, they have lots of expectations. So while if they don't agree, most of the time a degree వాళ్ళకి దొరుకుతుంది. చాలా మంది PhD candidates అయినా సఖోలు వదిలేశారు. సో పవర్ పొజిషన్ ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ వెరీ గ్రేట్ అట్ హార్ట్ వాళ్ళు ఇవన్నీ చేస్తుంటారు. సేమ్ థింగ్ స్కూల్స్ లో ఇదే అయింది కదా, like he was in a powerful position, higher position, ఇక్కడ small young girl is there. So that is what he did. సో మేడం అలాగే తల్లిదండ్రులకు కూడా ఎంతో బాధ్యత ఉందని చెప్పుకోవచ్చు. స్కూల్కి వెళ్ళినా, ఇంట్లో కూర్చొని ఆన్లైన్ క్లాసెస్ లో ఉన్నా సరే, ఏదైనా సరే పేరెంట్స్ యొక్క పాత్ర ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. సో స్టూడెంట్స్, పిల్లలు మేల్ అవ్వచ్చు, ఫిమేల్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ ఆన్లైన్ క్లాసెస్ లో ఉన్నప్పుడు పేరెంట్స్ గా వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? టు బి వెరీ ఫ్రాంక్ అండి, అంటే పేరెంట్స్ పూర్, లోవర్ మిడిల్ క్లాస్ వీళ్ళకి అంత టైం ఉండదు. నిజంగా పిల్లలకు ఉన్నంత జ్ఞానం కూడా ఆన్లైన్ లో ఎట్లాగా రిజిస్టర్ చేసుకోవాలి, ఆన్లైన్ క్లాసెస్ ఎట్లా జరుగుతాయి ఆ జ్ఞానం కూడా, నాలెడ్జ్ కూడా ఉండదు. వాళ్ళు చెక్ చేయడం కూడా ఇంపాసిబుల్ నిజానికి. అంటే ఈ టెక్నాలజికల్ గా కొంచెం అవేర్నెస్ ఉన్న పేరెంట్స్ అయితే చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎంతమందికి పేరెంట్స్ కి ఆ అవకాశం ఉంది? గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళే పిల్లల తల్లిదండ్రులకి అయితే చాలా నిల్లనే చెప్పాలి, ఎందుకంటే పూర్ కమ్యూనిటీస్ నుంచే వెళ్తూ ఉంటారు. సో పేరెంట్స్ కంటే కూడా టీచర్
టీచర్స్ కమ్యూనిటీ లేదా మేనేజ్మెంట్ వాళ్ళే ఎక్కువ బాధ్యత తీసుకోవాలండి. ఈ ఆన్లైన్ క్లాసెస్ లో జరిగే అబ్యూస్ కి సంబంధించి పేరెంట్స్ అఫ్ కోర్స్ ఒక స్థాయి కంటే పైన వెళ్ళిన వాళ్ళకి, కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళకి, టెక్నాలజీ బాగా తెలిసిన వాళ్ళకి, వాళ్ళ పిల్లలు కూడా ఎంతో కొంత ఎంపవర్డ్ ఉంటారు, వాళ్ళకి కొంచెం తెలుస్తూ ఉంటుంది. ఓకే, హియర్ అండ్ దేర్ వాళ్ళకి కూడా ఇబ్బందులు ఉంటాయి కానీ బట్ అట్లీస్ట్ దెల్ బి వాళ్ళకి ఒక పొజిషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ రైట్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అన్ని వాడుకోగలుగుతారు. బట్ మనం చూడాల్సింది ఎక్కువ భాగం వల్నరబుల్ గా ఉన్న కమ్యూనిటీస్ నుంచి వస్తున్న పిల్లలకి సంబంధించి. మీకు గుర్తుందో లేదు, చెన్నైలో ఒక అమ్మాయికి అంటే మొబైల్ లేక సూసైడ్ కూడా కమిట్ చేసుకుంది. అలాంటి కమ్యూనిటీస్ నుంచి వస్తున్న పిల్లలకి అంటే మొబైల్ లేకపోవటం అనేది ఒక పెద్ద సమస్య, అవ్వలేకపోవడం. ఒకవేళ అవ్వగలిగే పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళకున్న ఏం చీప్ మొబైల్స్ వల్లనో నెట్ కనెక్షన్ సరిగా లేకపోవడం వల్ల దాంతో వచ్చే స్ట్రెస్ పిల్లలకు ఒకటి, అన్నిటి దాటి ఇంకొంచెం ఏదైనా చదువుకోవాలి అనే ఆలోచన నుండి కొంచెం క్లారిఫికేషన్ కోసం డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. సో ఇన్ని తరహా సమస్యలు ఉన్న కమ్యూనిటీస్ నుంచి వస్తున్న పిల్లలు ఉన్నారు మనకి, అది మనం చూడాల్సిన అంశము. రెండోది ఈ పిల్లలకి పోక్సో అని ఒక చట్టం ఉందండి, స్పెషలీ పిల్లలకి సంబంధించి. ఇందాక మీరు అన్నారు విమెన్ కు కూడా అబ్యూస్ జరుగుతుంది అంటే అబౌవ్ 18 years 18 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళకి అబ్యూస్ జరుగుతుంది అనేక స్థాయిల్లో. మనం మాట్లాడుతుంది పిల్లలు అంటే 18 ఏళ్ల లోపు ఉన్న వయసు ఉన్న పిల్లల మీద జరిగే అబ్యూస్. ప్రత్యేకంగా వాళ్ళకి ఇష్టం లేకుండా చిన్న మెసేజ్ ద్వారా ఇబ్బంది పెట్టినా, ఇందాక చెప్పినట్టు వాళ్ళని చెడు చూపుతో చూసినా, చెడు మాట్లాడిన వాళ్ళ వైపు వాళ్ళ గురించి, అదంతా కూడా పోక్సో యాక్ట్ అని ఒకటి ఉంది, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అనేది. చాలా సీరియస్ యాక్ట్, పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళ మీద సెక్షువల్ అఫెన్సెస్ ఏది జరిగిన, సెక్షువల్ అఫెన్స్ అంటే కేవలం రేప్ మాత్రమే కాదు, అబ్యూజ్ అంటే అన్ని రకాల అబ్యూజ్. ఇప్పుడు సైబర్ బుల్లింగ్ లేదా సైబర్ క్రైమ్, వాళ్ళని నువ్వు బాగున్నావని వాళ్ళని ఇబ్బంది పెడుతూ మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా దాని కిందకు వస్తాయి. సో వాళ్ళ కోసమే ప్రత్యేకంగా వాళ్ళని సెక్షువల్ అఫెన్సెస్ నుంచి కాపాడటం కోసమే ప్రత్యేకంగా ఏర్పడిన ఒక పెద్ద చట్టం ఇది. అది పిల్లలకి తెలియాలి, మాకంటూ ఒక చట్టం ఉంది, మా వైపు అన్నెసెసరీగా మమ్మల్ని ఇబ్బంది పెడితే ఇది చట్టం ఉపయోగిస్తాము అనే విధంగా వాళ్ళకి ధైర్యం పెరగాలి. అలాగే టీచర్స్ కూడా తెలియాలండి, వాళ్ళు ఇంతకు ముందులాగా పిల్లల్ని ఎట్లా అంటే అట్లా చూడటం కానీ మాట్లాడడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేస్తే పీడీ యాక్ట్ పడుతుంది, పోక్సో యాక్ట్ కూడా పడుతుంది. ఇప్పుడు పోక్సో యాక్ట్ మ్యామ్ చెప్పినట్టుగా ఉన్నది, పోక్సో యాక్ట్ 2012 కదండి, ఇట్ ఈస్ దేర్, దాంట్లో డిఫరెంట్ సెక్షన్స్ ఆర్ దేర్, పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ దాట్. ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ అవేర్? డౌరీ యాక్ట్ ఉన్నది, యాంటీ డౌరీ ఉన్నది, ఆర్ వి గోయింగ్? హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్? సో ఏమైనా రూల్స్ రెగ్యులేషన్స్ యాక్ట్స్ ఉన్నాను, just being there doesn't help, one has to use it, one has to avail the facilities, అది అవ్వకుంటుంది. కానీ పోక్సో యాక్ట్ గట్టిగానే, డౌరీ యాక్ట్ తో పోలిస్తే పోక్సో యాక్ట్ మాత్రం బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకా ద నంబర్ ఆఫ్ క్రైమ్స్ చూస్తుంటే తగినట్టు లేదు మనకి, పెరిగిందండి. క్రిమినల్స్ కూడా పెరుగుతున్నారు కదా, పోర్నోగ్రఫీ ఎక్కువ చూస్తున్నారు, చదువుకున్న వాళ్ళు చూస్తున్నారు, చదువులేని వాళ్ళు చూస్తున్నారు, దాంతో పిల్లల మీద అబ్యూస్ పెరిగింది, ఆడవాళ్ళ మీద వైలెన్స్ పెరిగింది. అంటే ఆ చూస్తున్న వాళ్ళని కట్టడి చేసే పరిస్థితి లేదు. ఇంటర్నెట్ నుంచి దిగుబడి అవుతున్న ఈ పోర్నో ఏదైతే ఉందో సమాచారం, దానివల్ల మగవాళ్ళు భయంకరంగా క్రిమినల్స్ గా తయారవుతున్నారు, ఈ ఆన్లైన్ క్రిమినల్స్ గా కూడా తయారవుతున్నారు, సైబర్ క్రైమ్ చేస్తున్నారు. ఇక మొన్న ఏదో డ్రగ్ దొరికింది మనకి చెన్నై హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో, ఐ థింక్ ఇట్ వాస్ కమింగ్ ఫ్రమ్ సమ్ కంట్రీ, అక్కడ నెదర్లాండ్స్ నుంచి. సో అక్కడ నుంచి ఒక చిన్న పల్లెటూరులో వచ్చి అక్కడి నుంచి సప్లై అవుతుంది. అండ్ వెన్ యూ సీ ద రివ్యూ ఆఫ్ దోస్ డ్రగ్స్, ఇట్స్ సో డేంజరస్. 3-4 days దాకా వాళ్ళకి స్పృహ ఉండదు ఏం చేస్తున్నారు. అలాంటి మనిషి అక్కడ రోడ్ మీద పడ్డారా, దే ఆర్ గోయింగ్ టు బికమ్ అ సావేజ్. సో వెదర్ ఇట్ ఈస్ అ పాస్కో ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హౌ మచ్ ఆర్ వి గోయింగ్ టు స్టాప్? So what I feel, pornography and all, it has to be stopped. Of course, there were a couple of debates we were having, man stop cheyala leda. Some of the countries have already stopped. When other countries are ki ban chese, why not we? Right? Talking about the rights, avani it's okay, but again, sometimes something has to be, concrete steps man తీసుకోవాలి.
ఇందాక మీరు అన్నారు కదా మేడం ఒకసారి, అంటే పిల్లలకు కూడా గుడ్ టచ్ ఏంటి బ్యాడ్ టచ్ ఏంటి అది తెలియాలి, అవగాహన రావాలి అని చెప్పి. నిజానికి స్టూడెంట్స్ లో పిల్లల్లో కూడా 18 years బిలో ఉన్న వాళ్ళకి కూడా అసలు గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, దేన్ని మనం అబ్యూస్ గా ఫీల్ అవ్వచ్చు అనే విషయాలు కూడా చాలా మంది పిల్లలకి తెలియదు. వాళ్ళు కూడా సరదాగా తీసుకుంటారు, ముందుకు వెళ్లే కొద్దీ కూడా అది ఇంకా తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోతూ వస్తుంది. సో ఇది ఎప్పుడు వాళ్ళు అవగాహన తెచ్చుకోవాలి, చెప్పాల్సిన అవసరం ఉంది కదా పేరెంట్స్ గా, టీచర్స్ గా, ప్రతి ఒక్కరికి కూడా. 100% ఉన్నది. అండ్ యూ బిలీవ్ మీ, ఇట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెనింగ్. నర్సరీ నుంచి మేము పిల్లలకి చెప్తుంటాం, ఇఫ్ సమ్మన్ టచెస్ దిస్ పార్ట్ యూ మస్ట్ సే నో. దాని డెప్త్ ఆఫ్ ద మీనింగ్ వాళ్ళకి తెలుస్తుందో లేదో వీ డోంట్ నో, బట్ వీ టెల్ దెమ్. ఇంకా చిన్నపిల్లలకి ఏంటి, ఒక విషయం చెప్తే దే రిమెంబర్. మా టీచర్ ఇది అన్నారు, సో ఇఫ్ సమ్మన్ సేస్ నో వన్ షుడ్ టచ్ యువర్ లిప్స్, దే విల్ సే నో. సో అండర్స్టాండింగ్ పవర్ దట్ ఈస్ డిఫరెంట్, బట్ దే విల్ ఫాలో. సో గుడ్ టచ్ అవన్నీ అవుతున్నాయి. వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ వీడియోస్, సిబిఎస్ఈ పంపిస్తుంది, మన షీ టీమ్స్ వాళ్ళు పంపిస్తున్నారు. ఇట్ ఈస్ అ బిగ్ సక్సెస్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ అగైన్ గుడ్ టచ్ ఇంక బ్యాడ్ టచ్ పెద్ద పెద్ద స్కూల్స్ లో చెప్తున్నారు. నార్మల్ స్కూల్స్ లో దే డోంట్ హ్యావ్ ద కాన్సెప్ట్, అక్కడ సిగ్గుపడుతుంటారు చెప్పడానికి. సో గుడ్ టచ్ ఇంకా బ్యాడ్ టచ్ ఇదో మనకు ఇంకా కొంచెం ఎలాబరేట్ వేలో తీసుకుంటే, ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ అ బిగ్ డిఫరెన్స్. నేనేమంటా అంటే అండి, ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పేరెంట్స్ కంటే కూడా టీచర్స్ చెప్తేనే పిల్లలు బాగా గుర్తుపెట్టుకుంటారు. టీచర్స్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద సిలబస్, అండ్ షీ టీమ్స్ వచ్చి మా టీచర్స్ కమ్యూనిటీ ట్రైన్ చేస్తున్నారు ఇన్ దట్ వే. అంటే హైదరాబాద్ లాంటి సిటీలో పెద్ద పెద్ద స్కూల్స్ లో అవుతున్నాయి కానీ రిమైనింగ్ చూసుకుంటే అంతగా అవ్వట్లేదని అనుకోవచ్చు కదా. బొత్తిగా అవలేదు చెప్పలేదు, బికాస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మాకు వస్తుంటాయి, పోస్టర్స్ వాళ్ళే పంపిస్తున్నారు. సో ద ప్రిన్సిపల్ ఆర్ ద మేనేజ్మెంట్ దే హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ దిస్ పోస్టర్ హ్యాస్ టు బి టాట్. Okay. Yeah. Whatever circular तो అవుతున్నాయి అది, but again ఎంత seriously they are taking we don't know. And again for that we need teachers who are qualified, highly trained, భయం లేకుండా జంక్ లేకుండా in a practical beautiful way they have to present. లేకపోతే టీచర్స్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది మిస్ఇంటర్ప్రిటేషన్ అయిపోతే ఇంకా ప్రాబ్లం అయిపోతుంది. సుమిత్ర గారు మీరు చెప్పండి, పేరెంట్స్ గా అంటే స్కూల్లో టీచర్స్ చెప్పినా సరే పేరెంట్స్ గా తమ బాధ్యతగా ఏ స్టేజ్ ఆఫ్ ఆడపిల్లల నుంచి మనం ఈ గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటంటే ఏంటి, అంటే అబ్బాయిల దగ్గర అప్రోచ్ ఎలా అవుతున్నారు ఏంటనే విషయాలు ఎప్పటి నుంచి చెప్పాలి, ఏ విధంగా ట్రైన్ చేయాలి వాళ్ళ మైండ్ ని? అంటే డెవలప్డ్ కంట్రీస్ లో అయితే అసలు కిడ్స్ చిన్న ప్లే స్కూల్ కి వెళ్ళిన దగ్గర నుంచి చెప్తారండి. మామూలుగా మన డే కేర్ సెంటర్స్ అంటాం కదా, అక్కడి నుంచి బొమ్మల ద్వారా చెప్తూ ఉంటారు. అంటే చిన్న పిల్లలు ఆ చిన్న వయసు నుంచి వాళ్ళకి గ్రహణ శక్తి ఉంటది, మన ఒక కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఇటా మన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడింది. ఇంకా మీరు అంత చిన్న వయసు నుంచి చెప్తారా, లేదా మీ సామర్థ్యం శక్తి సెకండ్ క్లాస్ నుంచి చెప్పటానికి రెడీ ఉన్నారా, 3rd క్లాస్ నుంచి మీరు ఎప్పటి నుంచి చెప్పినా కూడా పిల్లలు రెడీ ఉన్నారు యాక్సెప్ట్ చేసి గుర్తు పెట్టుకోవడానికి. అదంతా మన శక్తి సామర్థ్యాల సమస్య. అదంటే మనం అంటే పేరెంట్స్ గా, టీచర్స్ గా, అలాగే ప్రభుత్వాలుగా కూడా. ప్రభుత్వాలు కూడా అది సీరియస్ ఇష్యూగా ట్రీట్ చేయగలిగితే, అది తీసుకుంటే వాళ్ళు సిలబస్ లో ఇంక్లూడ్ చేయొచ్చు, చెయ్యాలి కూడా. లేదంటే ఒక పీరియడ్ గా కూడా పెట్టాలి. దాని మీద సీరియస్నెస్ వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఇంకా ఇప్పుడు మేడం అన్నారు షీ టీమ్స్ వాళ్ళు వస్తున్నారు, ఓకే షీ టీమ్స్ వస్తారు, లేకపోతే మాలాంటి ఎన్జిఓస్ కొన్నిసార్లు కొన్ని ఎంతవరకు రీచ్ అవుతారు, కొంత ఆ ఏరియాలోనే రీచ్ అవుతారు. మీరన్నట్టు మిగతా ప్రాంతాల్లో మరి వాళ్ళు కూడా పిల్లలే కదా, ఓన్లీ హైదరాబాద్ లో పెరిగే పిల్లలా కాదు కదా. గ్రామాల్లో పెరుగుతున్న వాళ్ళు, చిన్న చిన్న మొహల్లాల్లో పెరుగుతున్న వాళ్ళు, బాగా పేదరికంలో ఉన్న పిల్లలు, అందరు పిల్లలే మనకి, అందరికీ వర్తించాలి కదా ఇది. అది ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక సిలబస్ లోకి వస్తే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు పోలియో పోవటానికి, పోలియో చుక్కలు వేయించడానికి ప్రభుత్వం ఎంత కంకణం కట్టుకొని ఎంత పెద్ద ఎత్తున సిబ్బందిని అంతా కూడా దించి పోలియో నిర్మూలించగలిగినప్పుడు, ఈ సోషల్ ప్రాబ్లం అనుకున్నప్పుడు దాని మీద కూడా అంతే నిబద్ధతతో పనిచేశారనుకో ఆటోమేటిక్ గా అవుతుంది కదా అండి. ఒకటి 2 విధాలుగా జరగాలి. ఒకటి పిల్లల్ని అవేకం చేయాలి, సైమల్టేనియస్ గా వాళ్ళ మీద అబ్యూస్ చేస్తున్న పెద్దల్ని కూడా కట్టడి చేయడానికి, సెన్సిటైజ్ చేయడానికి రంగం సిద్ధం కావాలి. సో ఇప్పుడు కూడా అప్పుడు చూస్తుంటే మనకి ఎన్విరాన్మెంట్ గురించి అని ఒక సబ్జెక్ట్ పెట్టడం, ఒక 1 month 2 months ట్రైనింగ్ ఇలా చేస్తూ ఉంటారు. ఇలా ఒక సబ్జెక్ట్ కోసం చేసినప్పుడు, మన ఎన్విరాన్మెంట్ కోసం చేసినప్పుడు ఇలాంటి సోషల్ ఇష్యూస్ మీద కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. చాలా ఉంది అండి, చాలా ఉంది. మహిళలు పురుషులు సమానులు, ఆడపిల్లలు మగపిల్లలు సమానులు అనే ఒక కాన్సెప్ట్ ని మనుషుల బుర్రల్లోకి ఎక్కిస్తే ఆడపిల్లలు, ఆడవాళ్ళు మనతో పాటు సమానంగా పుట్టి పెరుగుతున్న మనుషులు
అనే ఒక్క ఆలోచనని సగం ప్రపంచానికి అర్థం చేయించగలిగితే ఈ వైలెన్స్ గానీ అబ్యూస్ గానీ సగానికి పైగా తగ్గిపోతుంది. ఇప్పుడు మన ఇంజనీరింగ్ కాలేజెస్ చూసుకుంటే యూనివర్సిటీలో ఒక సబ్జెక్ట్ పెట్టారు, జెండర్ సెన్సిటైజేషన్. సో బీటెక్ పిల్లలకి మేము చెప్తుంటాం. సో అండ్ అక్కడ మనం చెప్తుంటే వాళ్ళు వీఆర్ డిస్కసింగ్ అక్కడ కేస్ హిస్టరీ ప్రెజెంట్ చేస్తుంటే దే రియలీ లవ్ ఇట్. అండ్ కమింగ్ బ్యాక్ టు నర్సరీ అండ్ చాలా మంది అనుకుంటారు నర్సరీ ఈస్ రిక్వైర్డ్ ఆర్ నాట్, కానీ స్కూల్ ప్రిమైసెస్ లో మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ పిల్లలకి మిస్ హ్యాండ్లింగ్ అవుతుంది వయా ద వాచ్మెన్, బస్ డ్రైవర్స్, కండక్టర్స్ వాళ్ళు. సో వన్స్ వీ హ్యావ్ దీస్ టచెస్ అండ్ ఆల్ వాళ్ళు అవేర్ ఉంటారు. అట్లీస్ట్ దే విల్ కమ్ హోమ్ అండ్ దే ఇంటికి వచ్చి చెప్తారు, లేకపోతే ఇంటికి మదర్ కైనా చెప్తారు. పిల్లలు పెద్ద అవుతుంటే దే బికమ్ కాన్షియస్, అక్కడ కమ్యూనికేషన్ కొంచెం తగ్గిపోతుంది. వెన్ ద చైల్డ్ ఇస్ క్వైట్ యంగ్ 4 years 5 years 6 years ఇంట్లో ఏమవుతుంది మాకు చెప్తారు, స్కూల్లో ఏమవుతుంది అక్కడికి వెళ్ళి చెప్తారు. So that awareness has to be created and training has to start. Adult mental block or education community mental block or the politicians, that mental block poverty, there is nothing called age ki chapali, age ki chapali. It has to be. How much prepared are we? Are we just daredevils like a jump into it, take it as a strong thing? It is going to happen. థ్యాంక్ యూ రేఖారావు గారు, అలాగే థ్యాంక్ యూ సో మచ్ సుమిత్ర గారు. ఇవాళ మన హెల్ప్ లైన్ కార్యక్రమం ద్వారా సో చిన్నపిల్లల జరిగేటువంటి అబ్యూస్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయొచ్చు, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పేరెంట్స్ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, చిన్నపిల్లలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, మీరు ఎటువంటి సమస్యలకు గురైనా సరే, ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే మీరు వెంటనే 100 నెంబర్కి డయల్ చేయండి. చిన్నపిల్లలకి అయితే కనుక 10 నెంబర్ కూడా మీరు డయల్ చేయొచ్చు. అలాగే హాకీ అనే మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఆ యాప్ను కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇన్ని సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి మనం ముందుకు వచ్చి ధైర్యంగా చెప్తేనే మన ద్వారా మనల్ని చూసి మరికొంతమంది వస్తారు. ఇలా మనం మెల్లిమెల్లిగా దీన్ని తగ్గించుకుంటూ రావచ్చు. అలాగే ముందుగా అవగాహన అనేది పెంచుకోవాలి. తల్లిదండ్రులుగా తమ బాధ్యతగా పిల్లలకి వాళ్ళు అవగాహన అనేది ఇవ్వాలని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రయత్నాలు భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ ఇది ఇవాళ మన హెల్ప్ లైన్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.